ఏదైతే టారిఫ్‌లకి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడ, ఎప్పుడు, ఎలా చెయ్యాలి అన్నటువంటి విషయంలో ప్రభుత్వం సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. తాజాగా నరేంద్ర మోడీ ఇప్పుడు ఏదైతే తీసుకొచ్చినటువంటిది అంటే యూరోప్ యూనియన్ ఇక్కడికొస్తుంది, భారత్‌తో ఒప్పందం అని ఎవరైనా ఊహించారా? అట్లాగే అమెరికా టారిఫ్‌లు తనకి తానే తగ్గిస్తానని చెప్పడం ఎవరైనా ఊహించారా? అదే సందర్భంలో ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న చూపించినటువంటి విన్యాసాలు ఎవరైనా ఊహించారా? అంటే చాప కింద నీరులా చేసుకుంటారు. ఎక్కడా ప్రచారానికి ఆర్భాటపడట్లేదు. అదే సందర్భంలో ఈవెన్ పద్మశ్రీ అవార్డులకి సంబంధించి అంతమంది నిపుణులు పట్టుకొనొచ్చారు. ఇందులో సినిమా యాక్టర్లే కాదు, సినిమా యాక్టర్ల గురించే మనం మాట్లాడుకుంటాం. బట్ వివిధ రంగాల నిపుణుల గురించినటువంటి చర్చ చేయట్లేదు. బేసిక్‌గా మోడీ తాపత్రయపడతాడు ప్రచారానికనేది పచ్చి అబద్ధం. మోడీ తను 100 చేస్తే 1% ప్రచారం మాత్రమే పొందగలుగుతున్నాడు. 99% ప్రచారానికి నోచుకోవట్లేదు. ఈవెన్ మీడియా కూడా కనిపెట్టట్లేదు. కనిపెట్టినా ఎందుకులే అని డౌన్ ప్లే చేస్తుంది.